హలో అభ్యర్థులారా! ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అదేనండి ఏఈఈ నోటిఫికేషన్ 2026 కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. ఈ పర్టిక్యులర్ విశ్లేషణలో ఒక మైండ్ బ్లోయింగ్ అప్డేట్ చూడబోతున్నాం. ప్రభుత్వం నుంచి అఫీషియల్గా గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందండి. సో అసలు లేట్ చేయకుండా ఆ కంప్లీట్ డీటెయిల్స్, ఆ రూల్స్ ఏంటో ఈ ఎక్స్ప్లెయినర్లో డీటెయిల్డ్గా చూద్దాం. ఏకేఈడియు ఫ్యూజన్కి స్వాగతం. ఇక్కడ ప్రాసెస్ ఎంత ఫాస్ట్గా జరుగుతుందో గమనించాలి అభ్యర్థులు. ఎనర్జీ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారి నుంచి ఏపీ ట్రాన్స్కో జేఎండీ గారికి డైరెక్ట్గా అఫీషియల్ ఆదేశాలు జారీ అయిపోయాలి. ఈ ఖాళీలను భర్తీ చేయడానికి వెంటనే యాక్షన్ తీసుకోవాలని ఆ లెటర్లో చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఇవేదో గాలివార్త కాదు, పక్కాగా జరుగుతున్న గవర్నమెంట్ ప్రాసెస్. సరే, ఇక అసలు విషయానికొచ్చేద్దాం. భారీ శుభవార్త. అవే 629 ఏఈఈ పోస్టులు. ఈ భారీ రిక్రూట్మెంట్ అనేది గవర్నమెంట్ అప్రూవ్ చేసిన అఫీషియల్ వార్షిక జాబ్ క్యాలెండర్లో ఒక భాగం. దీని అర్థమేంటంటే ఈ పోస్టులకి ప్రభుత్వపరంగా 100% మంజూరు లభించేసింది. ఏ ఏ విభాగాల్లో ఎన్ని ఖాళీలున్నాయనే పక్కా నంబర్స్ కూడా అఫీషియల్గా లాక్ అయ్యాయి. అక్షరాల 629. అవునండి, 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు భర్తీకి రెడీ అవుతున్నాయి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఎప్పుడెప్పుడు జాబ్ కొడదామా అని వెయిట్ చేస్తున్న క్యాండిడేట్స్కి నిజంగా ఇదొక గోల్డెన్ ఛాన్స్. ఇన్ని ఏఈ పోస్టులు ఒకేసారి రావడం అనేది పవర్ సెక్టార్లో అభ్యర్థులకు ఒక పెద్ద పండుగ లాంటిది. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఏ ఏ విభాగాల్లో ఎన్ని ఖాళీలున్నాయి? ఈ మొత్తం 629 పోస్టులను ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో, అలాగే మన రాష్ట్రంలోని వివిధ డిస్కంలకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. రాష్ట్రాన్ని జోన్లుగా డివైడ్ చేసి ఆయా సంస్థల అవసరాల బట్టి ఈ ఖాళీలను అలాట్ చేశారు. ఈ నంబర్స్ని ఇంకాస్త క్లియర్గా బ్రేక్డౌన్ చేస్తే అత్యధికంగా ఏపీ ట్రాన్స్కోకి ఏకంగా 200 పోస్టులు కేటాయించారు. ఆ తర్వాత ఏపీ ఈపీడీసీఎల్కి 135, ఏపీ ఎస్పీడీసీఎల్కి 134 పోస్టులు ఉన్నాయి. ఇక పవర్ జనరేషన్ చూసుకునే ఏపీ జెన్కోలో కరెక్ట్గా 100 పోస్టులు, అలాగే ఏపీ సిపిడిసిఎల్కు 60 పోస్టులు దక్కాయి. కాబట్టి కాంపిటీషన్ ఎక్కడా ఎలా ఉండబోతుందనే దానిపై అభ్యర్థులకు ఇప్పుడొక క్లారిటీ వచ్చుంటుంది. నెక్స్ట్ సెక్షన్కు వెళ్దాం. నియామక ప్రక్రియలో ఖచ్చితంగా పాటించాల్సిన ముఖ్యమైన నిబంధనలు. ఈ అఫీషియల్ డాక్యుమెంట్ గమనిస్తే ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రిక్రూట్మెంట్ కేవలం భారీ సంఖ్యలో జరగడమే కాదు, చాలా స్ట్రిక్ట్గా 100% పారదర్శకంగా జరగాలని ప్రభుత్వం గట్టి ఆదేశాలిచ్చింది. ఇందులో మెయిన్గా 3 రూల్స్ ఉన్నాయండి. ఫస్ట్ది, సెలక్షన్ ప్రాసెస్ 100% ట్రాన్స్పరెంట్గా, రోస్టర్ విధానాన్ని ఖచ్చితంగా పాటిస్తూ జరగాలి. సెకండ్ పాయింట్, కేవలం జాబ్ క్యాలెండర్లో శాంక్షన్ అయిన ఈ పోస్టులను మాత్రమే ఫిల్ చేయాలి. ఇక మూడో పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదేంటంటే ఎంపికైన అభ్యర్థులకు ఆయా డిపార్ట్మెంట్స్ తమ సొంత నిధులతోనే జీతాలివ్వాలి తప్ప దీనికోసం గవర్నమెంట్ని అదనపు బడ్జెట్ అడగకూడదు. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పక్కాగా ఉండాలన్నదే దీని ఉద్దేశ్యం. ఇకపోతే ప్రొబేషన్ మరియు జీతభత్యాల వివరాలు ఒకసారి చూద్దాం. సెలెక్ట్ అయ్యి జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఫాలో అవ్వాల్సిన ప్రొబేషన్ కండీషన్స్కు సంబంధించి ఒక స్పెషల్ రూల్ ఉందండి. ఈ డాక్యుమెంట్లో ఆ ప్రొసీజర్ ఏంటో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ అసలు నియమం ఏంటంటే, విధుల్లో చేరిన తరువాత గరిష్ఠంగా 3 సంవత్సరాల టైం, అంటే ఒక విండో ఇస్తారు. ఈ 3 ఏళ్ల వ్యవధిలో ఖచ్చితంగా 2 సంవత్సరాల పాటు ఎటువంటి గ్యాప్ లేకుండా కంటిన్యూస్గా సర్వీస్ పూర్తి చేసిన వారు మాత్రమే రెగ్యులర్ ఎంప్లాయీస్గా కన్ఫర్మ్ అవుతారు. ఒకవేళ ఏవైనా కారణాల వల్ల మధ్యలో బ్రేక్స్ వచ్చినా సరే, ఆ టోటల్ 3 ఏళ్ల వ్యవధిలో మాత్రం 2 ఏళ్ల కంటిన్యూస్ సర్వీస్ కంప్లీట్ చేయాలన్నది ఇక్కడ స్ట్రిక్ట్ కండిషన్. మరి ఈ ప్రొబేషన్ టైంలో శాలరీ ఎలా ఉంటుందనే కదా అందరి మెయిన్ డౌట్. అక్కడే ఉందండి అస్సలు గుడ్ న్యూస్. ప్రొబేషన్లో ఉన్నప్పటికీ అత్యంత ఆకర్షణీయంగా నెలకు అక్షరాల 75,000 రూపాయల కన్సాలిడేటెడ్ పే ఇవ్వబోతున్నారు. అమేజింగ్ కదూ! ఆ తర్వాత ప్రొబేషన్ సక్సెస్ఫుల్గా పూర్తయ్యాక ఎలాగో రెగ్యులర్ పే స్కేల్ వచ్చేస్తుంది. ఇక అందరి మదిలో ఉన్న ఆ ఒక్క ఫైనల్ ప్రశ్న, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? వాస్తవానికి గవర్నమెంట్ లెవెల్లో జరగాల్సిన ఫైల్ వర్క్, ఎనర్జీ డిపార్ట్మెంట్ పర్మిషన్స్ అన్నీ ఆల్రెడీ క్లియర్ అయిపోయాయి. బంతి ఇప్పుడు ఏపీ ట్రాన్స్కో సీఎండీ గారి కోర్టులో ఉంది.
ఎగ్జాక్ట్ డేట్ని మనం ఇప్పుడే కన్ఫర్మ్ చేయలేకపోయినా ఒకటైతే గ్యారంటీ, ఉన్నతాధికారుల నుంచి అన్నీ అప్రూవ్ అయిపోయాయి కాబట్టి ఏపీ ట్రాన్స్కో సిఎండి గారు తదుపరి చర్యలు తీసుకుని ఎప్పుడైనా సరే ఆ అఫీషియల్ నోటిఫికేషన్ డాక్యుమెంట్ను పబ్లిక్ డొమైన్లో రిలీజ్ చేయవచ్చు. సో ప్రాసెస్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉన్నట్లే లెక్క. సో ఈ ఎక్స్ప్లెయినర్ ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. గవర్నమెంట్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది, అధికారుల స్థాయిలో పనులు చకచక జరిగిపోతున్నాయి, నోటిఫికేషన్ రావడం ఖాయం. మరి ఈ 629 పోస్టుల్లో ఒక పోస్టు సొంతం చేసుకోవడానికి తగిన స్థాయిలో ప్రిపరేషన్ జరుగుతోందా? సమయాన్ని అస్సలు వేస్ట్ చేయకూడదు. సిలబస్పై పట్టు సాధించి ప్రిపరేషన్ స్పీడ్ పెంచాల్సిన టైం ఇదే. ఈ సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్క ఇంజనీరింగ్ అభ్యర్థి సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్.